నమస్తే అన్న అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ గారు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భద్రతా సంక్షేమం పైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కోఆర్డినేటర్ శ్రీ అల్లూరి సాంబశివారెడ్డి గారు ప్రత్యేకంగా ఆరా తీశారు. యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బెహ్రన్, ఒమన్ దేశాల్లో ఉన్న పార్టీ కన్వీనర్లు మరియు నాయకులతో ఆయన నేరుగా మాట్లాడి ప్రస్తుత పరిస్థితులపైన సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో ఉన్న మన తెలుగు సహోదరులు, పార్టీ కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఆయా దేశ ప్రభుత్వాలు జారీ చేస్తూ ఉన్న అధికారిక మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వైఎస్ఆర్సీపీ పార్టీ మీతో అండగా నిలుస్తుంది. మీ భద్రత మరియు సంక్షేమం మా మొదటి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే దేశాల వారీగా నియమితులైన కన్వీనర్లు మరియు పార్టీ నాయకులతో సంప్రదించాలని సూచించారు. అంతేకాకుండా భయాందోళనలకు లోను కాకుండా ధైర్యంగా ఉండాలని, మనమందరం ఒక కుటుంబం, పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. గల్ఫ్ ప్రాంతంలోని ఎన్ఆర్ఐ సభ్యులు పార్టీపై చూపుతూ ఉన్న నిబద్ధతను అభినందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర సమన్వయం చేసుకుంటూ ప్రవాసాంధ్రులకు సోషల్ మీడియా ద్వారా అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కార్యాలయం అధికారులతో అనునిత్యం సంప్రదిస్తూ మీ భద్రతకు పార్టీ అధిష్టానం పూర్తి మద్దతుగా నిలుస్తుందని చెప్పి ఆయన తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.